రైట్, ఇది ప్రధానంగా ఉన్న వార్త. ఇంకొక నెక్స్ట్, కేసీఆర్ కు నోటీసు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జారీ, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈ నెల 19న లేఖ, ఆధారాలను సమర్పించాలంటూ ఆదేశం. నా ఫోన్ అలారం వస్తుంది. కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం, ఎలక్ట్రికల్ యాక్ట్ ఉల్లంఘనే, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్, కమిషన్ నోటీస్ ను తోసిపుచ్చిన రిక్వెస్ట్. సో ఇట్లా అనమాట. సో నిన్న కేసీఆర్ కూడా అంటే ఇది ఎన్నో రోజుల నుంచి నడుస్తా ఉన్న పరిస్థితి. సో ఏదైతే పవర్ కమిషన్ ఇచ్చారో సో దానిపైన కేసీఆర్ నోటీస్ ఇచ్చారు. సో దాని కమిషనే తప్పు, ఈ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి కేసీఆర్ అదని రిట్ పిటిషన్ కూడా వేసారు. సో చూద్దాం వీడుంది. సో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సైతం నోటీస్ వచ్చింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జారీ, వ్యక్తిగతంగా హాజరు కావాలని 19న లేఖ, ఆధారాలను సమర్పించాలంటూ ఆదేశం, కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉల్లంఘననే, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్, నోటీస్ ను తోసిపుచ్చాలని రిక్వెస్ట్. సో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకున్న ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి వివరణ ఇవ్వడానికి వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరై తగిన ఆధారాలను వివరాలను జూన్ 27 తేదీలోగా సమర్పించాలని ఈ నెల 19న జారీ చేసిన నోటీసులో పేర్కొంది. సో తొలుత జారీ చేసిన నోటీసులో జూన్ 15లోగా వివరణ అందజేయాలని జస్టిస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నోటీసులకు స్పందనగా 12 పేజీల సుదీర్ఘ లేఖను రాస్తూ కమిషన్ ఏర్పాటు చేసే చట్టబద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎంక్వైరీ పూర్తి చేయడానికి ముందే మీడియా సమావేశం ద్వారా కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు దానికి హెడ్ గా కొనసాగే అర్హత జస్టిస్ నరసింహన్ రెడ్డికి లేదని చెప్పేసి స్వచ్ఛందంగా ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పేసి కేసీఆర్ కోరారు. సో కేసీఆర్ లెటర్ రాసిరు. సో తను ఈ ఎంక్వైరీ ఏదైతే నడుస్తుందో ఎంక్వైరీ కంప్లీట్ కాకముందే సో జస్టిస్ నరసింహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో తను ప్రెస్ మీట్ పెట్టి సో అన్ని లీకులు ఇస్తారు కాబట్టి ఆయన స్వచ్ఛందంగా బయటికి వెళ్ళిపోవాలి, అతనికి హక్కు లేదు అని చెప్పేసి కేసీఆర్ లెటర్ రాశారు. ఈ లేఖను నిశితంగా పరిశీలించిన జస్టిస్ రెడ్డి జూన్ 18న పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టుగానే మరుసటి రోజున జూన్ 19న కేసీఆర్ మరోసారి నోటీసు జారీ చేసి వ్యక్తిగతంగా 27లోగా కమిషన్ ముందుకు హాజరు కావాలని, ఆధారాలన్నింటినీ సమర్పించాలని స్పష్టం చేసింది. గడువు దగ్గర పడుతుండటంతో కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్ కేవలం ఎంక్వైరీ కోసం ఉద్దేశించడమే తప్ప దానికి ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఏవైనా వివాదాలుంటే ఎలక్ట్రిసిటీ చట్టం పరిధిలోనే పరిష్కరించుకోవాలని తప్ప దానికి బైపాస్ చేసే తీరులో ఇంకేం చట్టం ద్వారా ఎంక్వైరీ చేయడం విరుద్ధమని చెప్పారు. ఈ నోటీసులు తోసిపుచ్చాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పేర్కొంది. ముఖ్యంగా కమిషనర్ హెడ్ గా జస్టిస్ నరసింహన్ రెడ్డి కొనసాగే అర్హత లేదని తాజా పిటిషన్ లో కేసీఆర్ మరోసారి ప్రస్తావించారు. సో ఇట్లా అనమాట మాటికి ఇదైతే జస్ట్ పవర్ కి సంబంధించిన పిటిషన్ ఏదైతే ఉందో సో దాని కమిషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి 2 సార్లు కూడా గతంలో కూడా అతనికి నరసింహన్ రెడ్డి అక్కడి నుంచి బయదొలగాలని చెప్పారు. అండ్ మళ్ళీ నిన్న కూడా అదే చెప్పిన పరిస్థితి. ఈ పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరుగుతున్నదే ఇంకా స్పష్టత రాలేదు. ఏ బెంచ్ ముందు విచారణ జరుగుతుందనేది కూడా 1-2 రోజుల్లో వెల్లడి కానుంది. అప్పటి వరకు జస్టిస్ నరసింహన్ రెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేక కోర్టులో సబ్ జ్యుడిషియల్ మోటార్ పేరుతో గైర్హాజరు అవుతారా లేక కమిషన్ గుర్తించలేదనే వాదన కోర్టులో వినిపిస్తారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సో ఇట్లా అనమాట. సో కేసీఆర్ పైన ఆల్రెడీ నోటీసుల పర్వం నడుస్తుంది. అండ్ నిన్న అప్పట్లో బీఆర్ఎస్ ఉన్నారు, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సో అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో సో రైలు రోక రాస్తా రోక ఇవన్నీ పరిస్థితులు కూడా అప్పట్లో కనిపించింది. సో అప్పుడు కేసీఆర్ పైన కూడా చాలా కేసులు కూడా నమోదైనాయి. సో ఆ కేసులో కూడా నిన్న కొన్ని కామెంట్స్ కూడా వేసి అవి కూడా చదువుదాం మనం.